మీద హనుమంతుడు కనిపించింది నాకు. ఎక్కడి నుంచి అంటే బై హార్ట్ నుంచి చెప్తున్నా, నిజంగా నాకు హనుమంతుడు నా కుర్చీ పక్క కూర్చొని నేను ధైర్యంగా నీ జీవితం మొత్తం ఉంటారా అన్నట్టు చెప్పినట్టు అనిపించింది. పార్ట్ 2 మాత్రం నాకు ఈ సినిమా మొత్తంలో నేను చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా, ఎట్లాంటి నాకు యాక్షన్ వద్దు, నాకు ఫేమస్ కావాలని లేదు, ఏం లేదు, జస్ట్ సినిమా కోసమే చెప్తున్నా, సినిమా చూడాలనేది చెప్తున్నా. ఈ సినిమా ఎందుకు చూడాలంటే ప్రతి ఒక్క ఎదవ మన ఏమంటారు మనని ఎప్పుడైతే మన మతం మార్చుకొని పోయి వెళ్ళిపోతున్న ఎదవలు చాలా మంది ఉన్నారు. ఆ ఎదవలకి వార్నింగ్ ఇస్తున్నా, నా హనుమంతుడు వచ్చేసిండు, ప్రతి ఒక్క హిందువు నా హిందుత్వంలో చేరాలి, ఈ హిందుత్వాన్ని ఒక రేంజ్ తీసుకెళ్ళాలి అన్నట్టు హనుమంతుడు ఈ సినిమాతో వచ్చిండు. ఆ ముస్లిం వాళ్ళకైనా సరే, క్రిస్టియన్స్ వాళ్ళకైనా సరే, మతం మార్చుకున్న కొడుకులకు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఈ రామ్ మందిర్ 22nd రిలీజ్ అయిపోతుంది. ఆ రోజు నాకు అక్షంతలు వచ్చినాయి. ఆ రోజు రామ్ మందిర్కి వెళ్తున్నాము. ఆ రోజు నా ఎంబడి నన్ను హనుమంతుడు తీసుకెళ్తుండు. ఈ మూవీతో పాటు ఈ మూవీ చూసినాక నిజంగా ఇప్పుడు నా గుండెల హనుమంతుడు ఉన్నాడు. తేజ సజ్జ యాక్టింగ్ ఎలా ఉంది? తేజ సజ్జ గారు నాకు స్క్రీన్ మీద కనిపించలేదు, హనుమంతుడే. ఎందుకంటే హనుమంతుడు ఏమంటారు, హనుమంతుడు క్యారెక్టర్ ఎట్లా ఉంటుందో ఆ స్క్రీన్ మీద తేజ సజ్జ హనుమంతుడి ఫేస్ అలా అనిపించింది, హనుమంతుడిని చూస్తున్నట్టు అనిపించింది. రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు. రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఎక్కడ మన కోతి రూపంలో హనుమంతుడు వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఎట్లా అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్యారెక్టర్స్, మన తేజ సజ్జ గారి క్యారెక్టర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ హనుమంతుడు లెక్కనే ఉంటుంది. అంటే కాంప్రమైజింగ్ లేదు, ఆది పురుషుని కాపీ కొట్టారు అని చెప్పేసి అంటున్నారు. ఆది పురుష అదొక ఆ సినిమాలకు నేను ఆది పురుషున శ్రీరాముడు వీళ్ళందరూ ఉన్నారు భయ్య, కానీ స్టోరీ లేదు. ఆడ శ్రీరాముడు కనిపించలేదు, సీతాదేవిని ఏ రకంగా మనం అట్లా చూస్తాం ఆది పురుషులో. ఆ డైరెక్టర్ బుద్ధి లేదు, ఆడు మనిషేనా, ఆడు మతం మార్చుకుందామంటే మన ఏమంటారు, ఆడు ప్రభాస్ని దోలుకొని పోయి పెద్ద సినిమా అంటే ఏదో పెద్ద సినిమా తీస్తాను అనుకో, మన ప్రభాస్ని పెట్టుకొని గలీజ్ సినిమా తీసి మనల్ని తక్కువ చేసిన అది ఎవరికి అర్థమైతే ప్రేక్షకులకి. యాజ్ ఎ ఫ్యాన్ కూడా చెప్తున్నా, ప్రభాస్ ని వాడుకున్నాడు ఆది పురుష్ డైరెక్టర్. ఆయన పేరు ఓం రావుత్. ఆ వేస్ట్ ఫెలో ఆడు హిందుత్వంలో పుట్టిండా, క్రిస్టియన్లో పుట్టిండా, అదే కులం మాతం మార్చుకున్న ఎదవలా తెరుచుతున్నారు. కానీ చిరంజీవి గారు ఇందులో ఒక రోల్ చేశారు అని